హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయే వంట పూరీలు. దానిలోకి కూర ఎలా చేయాలో చూపిస్తాను. పూరీలు మంచిగా ఎలా పొంగాలో నేను చూపిస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి అండి, ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి వాడుతున్నాను. ఇది తీసుకోవాలి. పిండిలో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ పిండిని బట్టి కొంచెం వేసుకోవాలి, మరి ఎక్కువ కూడా అవసరం లేదు. ఇందులో ఆయిల్ వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలండి. ఆయిల్ నేనైతే కొంచెం పిండే తీసుకున్నాను కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ రెండు వాటర్ పోయే ముందే ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత మామూలు వాటర్ పోసుకోవాలండి. వేడి నీళ్ళు అట్లా ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ వాటర్ పోసుకోవచ్చు. ఇది పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి పిండిని. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. పిండి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి గోధుమ పిండి. అప్పుడే పిండి కూడా సాఫ్ట్గా ఉంటుంది. నేనైతే ఒక గంట నానబెట్టుకున్నాను. ఇది గంట సేపు మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఇది గంట సేపు అయిపోయిన తర్వాత తీస్తే ఇలా ఉందండి. మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి పిండిని, అప్పుడు ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది కలిపిన తర్వాత. ఇదిగోండి, సాఫ్ట్గా ఉంది. ఈ పిండిని కొంచెం కొంచెం చిన్న ఉండలుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి చేసుకొని ఉండలు. పూరీలు మరి పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా మీడియం సైజు చేసుకోవాలండి. మరి పలుచగా కూడా చేసుకోకండి, అలానే మందంగా కూడా కాకుండా నార్మల్గా ఉండేటట్టు చూసుకొని చేసుకోవాలి. నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇవి చేసుకుంటున్నాను. ఒకటేసారి 4-5 చేసుకుంటున్నానండి. ఈ గోధుమ పిండితో చేసే ఏ వంటనైనా హెల్త్కి కూడా చాలా మంచిదేనండి. మనం ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా అప్పుడప్పుడు ఈ పిండితో చేసే వంటలు కూడా తినొచ్చు. హెల్త్కి కూడా మంచిదే. మీరు కూడా ట్రై చేయండి. పిండి నానబెట్టుకోవడానికి టైం లేని వాళ్ళు నైట్లోనే నానబెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో అయినా మూత పెట్టి పెట్టుకోవచ్చండి. పూరీలు చూడండి, రౌండ్గా మంచిగా నీట్గా చేసుకోవాలి ఇలా. ఇవన్నీ చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటున్నాను నేను. ఎంత బాగా వచ్చాయో చూడండి పూరీలు. చూడటానికి కూడా ఎంత బాగున్నాయో మీరే చూడండి. పూరీలు మనం పిండి నానబెట్టుకునే విధానాన్ని బట్టే పొంగుతాయండి, లేకుంటే ఎవరికైనా వస్తాయి. కొంతమంది అప్పటికప్పుడు కలిపి చేస్తారు కాబట్టి పొంగవు. గంట సేపు నానబెట్టుకుంటే ఇలా మంచిగా పొంగుతాయండి. నేను ఎప్పుడు చేసినా మా ఇంట్లో పూరీలు అయితే మంచిగా పొంగుతాయండి. ఇది కూడా పొంగుతుంది చూడండి. ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇంకా మొత్తం ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, మొత్తం పూరీలు పొంగాయండి. ఇప్పుడు దీనిలో కర్రీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక ఆలుగడ్డ, తాలింపు గింజలు, కొంచెం చిన్న కప్పు శనగపిండి తీసుకున్నాను. ఈ పూరీలోకి ఈ కూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి.
ముందుగా శనగపిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు శనగపిండితోనే బాగుంటుంది. నేను ఒక ఆలుగడ్డ ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఆలు వేయటం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా వస్తుంది. అందుకు నేను ఒక ఆలు కూడా తీసుకున్నాను. నేను చేసే కర్రీ హోటల్ స్టైల్లో ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేమైతే చాలా ఇష్టంగా తింటాము. ఇది ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం ఇలా కలిపిన తర్వాత పోసేటప్పుడు ఉండలు ఉంటే మొత్తం కూర మంచిగా రాదండి, మొత్తంగా ఉండలు ఉండలు ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది, పోపు గింజలు వేసుకుంటున్నాను. ఇందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ కూరలోకి కారం వేసుకోకూడదు, అస్సలు టేస్ట్ బాగోదు. మీరు కారం తినేవాళ్ళు ఎక్కువ తినాలని అనుకున్నా ఇంకా పచ్చిమిరపకాయలు ఎక్కువ కట్ చేసుకోవాలి, కారం వేసుకోకండి. ఈ ఉల్లిపాయలు కూడా పూర్తిగా మగ్గొద్దండి, సగం మగ్గిపోతే చాలు, వాటర్లో ఉడికిపోతాయి. ఇవి 10 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలండి. ఇవి మగ్గిన తర్వాత ఇందులోనే పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఆలుగడ్డ కట్ చేసి పెట్టుకున్నది అవి కూడా వేసుకోవాలండి. ఇది కూడా వేసుకున్నాక ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇది మగ్గిపోయిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. నేనైతే ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. చిన్న కప్పు శనగపిండి తీసుకున్నాను కాబట్టి శనగపిండి ఉడికేంత వాటర్ పోసుకోవాలి. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎసరు మరుగుతుంది. ఇప్పుడు శనగపిండి ముందుగా కలిపి పక్కన ఉంచుకున్నది ఉండలు కట్టకుండా మంట తగ్గించి పోసుకోవాలండి. ఇదిగోండి, ఇది ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. చూడడానికి ఎంత బాగుందో చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం దగ్గరికి ఉడికిపోవాలండి, మరి లూజ్గా ఉన్న బాగోదు. కొంతసేపు ఉడికించుకోవాలండి శనగపిండి వేసిన తర్వాత కూడా. నేనైతే ఎటువంటి మసాలా వేసుకోలేదండి. మీ ఇంట్లో ధనియాల పౌడరు అలాంటివి ఉంటే వేసుకోవచ్చు. ఈ పూరీలోకి కర్రీ చాలా బాగుంటుందండి. నేను చేసిన పూరీలు కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మానకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.